నాగార్జున ధనుష్ నటించిన కుబేరా మూవీ గుర్తుందిగా. భిక్షాటన చేసుకునే అనాథలను గుర్తించి బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయటం, కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ జరపడం స్టోరీ లైన్. కుబేరా రీల్ వర్షన్ అయితే విజయవాడలో రియల్ వర్షన్ కనిపించింది. నిరుపేదలు నిరక్షరాస్యుల ఆధార్ కార్డ్స్ తో సిమ్ కార్డ్స్ తీసుకొని బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేసి వాటితో ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ జరుపుతోంది ఓ గ్యాంగ్. ముగ్గురు సభ్యుల గత రాజస్థాన్ సైబర్ ముఠాను విజయవాడ పోలీసులు పట్టుకున్నారు. వారిని విచారిస్తే మైండ్ బ్లాంక్ అయ్యే విషయాలు బయటపడ్డాయి. ముఠా పనిచేసేవారు, చదువురాని వారు, పేదలు టార్గెట్ చేసుకున్నారు. వారితో సిమ్ కార్డ్స్ కొనిపించి కొత్త బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయించారు. ఇలా ఇప్పటి వరకు 3 రాష్ట్రాల్లో 94 అకౌంట్స్ ఓపెన్ చేయించారు. ఏజెంట్స్ ని పెట్టుకొని మరి కమిషన్ పద్ధతిలో ఈ దందా కొనసాగిస్తున్నారు. ఆధార్ సిమ్ కార్డు ఇచ్చిన వారికి ఒక్కో అకౌంట్ కి 5,000 నుంచి 10,000 రూపాయల వరకు చెల్లిస్తున్నారు. విజయవాడ భవానీపురంలో నివసించే ఒడిశాకు చెందిన పరశురాంకి సమిత్ కుమార్ తో పరిచయమైంది. హేమరాజ్ బెహ్రా నరేంద్రను పరశురాంకి సమిత్ పరిచయం చేశాడు. మొదట తన పేరుతో అకౌంట్ ఓపెన్ చేసి సిమ్ కార్డు లింక్ చేస్తే 5,000 రూపాయలు ఇస్తామని ఆశ చూపించారు. దీంతో డబ్బులకు ఆశపడిన పరశురాం భవానీపురం ప్రాంతంలో ఉన్న కర్ణాటక బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేశాడు. ఎయిర్టెల్ సిమ్ కార్డ్ యాక్టివేట్ చేసి ఇవ్వడంతో అతనికి డబ్బులిచ్చారు. అయితే డౌట్ రావడంతో సిమ్ కార్డ్స్ బ్యాంక్ అకౌంట్ తో ఏం చేస్తారా అని పరశురాం ఆరా తీశాడు. సిమ్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఢిల్లీలో ఉన్న రోహిత్ కి పంపిస్తామని సమిత్ చెప్పాడు. ఈ అకౌంట్స్ తో బెట్టింగ్ లావాదేవీలు నిర్వహిస్తారని, ఆన్లైన్ ఫ్రాడ్ చేస్తారని సమిత్ నోరు జారాడు. సురామన్ విద్యార్థులు ఉంటాడు. అతను కంప్లైంట్ ఇచ్చాడు. ఈ అకౌంట్స్ మ్యూచువల్ అకౌంట్స్ ఓపెన్ చేసి 5,000 రూపాయలు కమిషన్ బేసిస్ మీద ఓపెన్ చేసి అది ఇల్లీగల్ యాక్టివిటీస్ వాడుతున్నారని కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చిన దాని మీద బెహరు, నరేంద్ర, సుమిత్ అనే వాళ్ళని తీసుకొచ్చి అదుపులో తీసుకున్నాము. వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము. వీళ్ళంతా అకౌంట్స్ ఓపెన్ చేసి ఫైనాన్షియల్గా వీక్గా ఉన్న వాళ్ళకి పేరున అకౌంట్స్ ఓపెన్ చేసి ఒక్కొక్క అకౌంట్ 5,000 రూపాయలు పే చేస్తున్నారు కమిషన్గా. తర్వాత ఆ అకౌంట్స్ని వేరే అదర్ యాక్టివిటీస్కి వాడుతున్నారు. దాని మీద దర్యాప్తు చేస్తున్నాం. ఆ అకౌంట్స్ అన్ని కూడా ఫ్రీజింగ్ ఇచ్చాం. విజయవాడ వేదికగా సైబర్ క్రైమ్ నేరస్తులు డమ్మీ అకౌంట్లు అంటే డబ్బులు ఇచ్చి అకౌంట్లు ఓపెన్ చేసి వాటిని బెట్టింగ్ లావాదేవీలకి, అదేవిధంగా ఆన్లైన్ ఫ్రాడ్లు చేయడానికి ఈ అకౌంట్లను వినియోగించడానికి సంబంధించిన మాఫియా గుట్టు అయితే ప్రస్తుతం విజయవాడ పోలీసులు రట్టు చేశారు. దీనికి సంబంధించి ప్రధానంగా ఫిర్యాదు చేసిన పరశురాం ప్రస్తుతం మనతో ఉన్నారు. ఏం జరిగింది అనేది ఒకసారి మాట్లాడదాం. ఏంటి మీరు డబ్బులు కట్టి డబ్బులు తీసుకొని అకౌంట్ ఓపెన్ చేసి వేరే వాళ్ళకి ఇచ్చారు. ఇప్పుడు ఆ కేసే చాలా కీలకంగా మారింది. ఏం జరిగింది అసలు? మనకి కర్ణాటక బ్యాంకు ఓపెన్ చేయమన్నారు. సిమ్ ఇచ్చారు. ఆ సిమ్ ద్వారా మీరు అకౌంట్ చేయండి, మీకు 5,000 ఇస్తామని చెప్పారు. వాళ్ళు వచ్చిన వాళ్ళు ఆ సుమిత్ కుమార్ చెప్పారు. సుమిత్ కుమార్ అనే వ్యక్తి ద్వారా మీరు అకౌంట్ ఓపెన్ చేసి డబ్బులు తీసుకున్నారు అంతేనా? ఎవరి దగ్గర తీసుకున్నారు డబ్బులు? వాళ్ళు వచ్చిన ఒడిశా నుంచి బ్యాగ్ అని నరేంద్ర అని వచ్చారు. వాళ్ళ ద్వారా చేయించారు. మాకు ఒక సిమ్ ఇచ్చి ఆధార్ కార్డు నెంబర్కి లింక్ చేయించి మీరు అకౌంట్ తీయండి, మీకు 5,000 ఇస్తాము అన్నారు. అవి చూస్తే ఫేక్ అకౌంట్లు. అవి తీసుకెళ్లి న్యూఢిల్లీలోకి, రాజస్థాన్కి, పాకిస్తాన్కి పంపిస్తారంట. ఈ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకుంటారంట. 10 నుంచి 20 లక్షల వరకు ట్రాన్స్ఫర్ చేసుకుంటానని. అది నాకు తెలియక ముందు అసలు ఏం జరుగుతుంది ఏంటంటే అలాగే 20 మందికి అకౌంట్లు అలాగే ఇప్పించారు. ఇప్పించినాక తర్వాత తీసుకెళ్లి కంప్లైంట్ ఇచ్చాం, టాస్క్ ఫోర్స్కి ఇచ్చాం. ఇస్తే వాళ్ళు వచ్చి తీసుకొని ఎలా వెళ్తున్నాయి, ఎలా ఫేక్ అకౌంట్ అని వాళ్ళకి చెప్తే వాళ్ళు ఫిర్యాదు తీసుకొని అదుపులోకి తీసుకున్నారు. మీకు సుమిత్ కుమార్ ఎట్లా పరిచయం? సుమిత్ కుమార్ వాళ్ళు వచ్చిన వాళ్ళకి పరిచయం. మీకు ఎలా పరిచయం? నాకు ఇక్కడే రామరాజనగర్లోనే పరిచయం. ఇక్కడ ఉంటారు ఆ వ్యక్తి, సంవత్సరం నుంచి ఉంటారు. దానివల్ల మనకి అలా పరిచయం. మీకు అకౌంట్ ఓపెన్ చేస్తాము అన్న తర్వాతే ఒరిస్సా నుంచి ఈ నరేంద్ర గానీ హేమరాజ్ గానీ వచ్చారా? వీళ్ళు ముందు ఫస్ట్ ఒకసారి వచ్చారు, మామూలుగా చూసుకున్నారు. ఒక అకౌంట్ 2 అకౌంట్లు తీసుకెళ్లారు. తర్వాత బాగానే ఉందని ఇక్కడి నుంచి ఒక 10-20 మంది దగ్గరే అకౌంట్ తీసుకొని పంపించారు. ఎన్నాళ్ళ నుంచి విజయవాడలో ఉంటున్నారు వీళ్ళు అకౌంట్లు ఓపెన్ చేశారు? 15 రోజుల నుంచి ఉన్నారు. 15 రోజుల నుంచి ఉన్నారు. ఒక 20 అకౌంట్లు తీసేశారు. అన్నమాట తీసేసినాక తర్వాత ఇలాగా అసలు ఏం జరుగుతుంది ఏంటంటే ఆన్లైన్ గేమ్లో ఆడి డబ్బులు ట్రాన్స్లేషన్ కోసం తీసుకెళ్తున్నారని చెప్పారు. తర్వాత న్యూఢిల్లీకి వెళ్తాయి, రాజస్థాన్కి వెళ్తాయి. పైన రోహిత్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతను
అతనికి పంపిస్తారంట సిమ్ కార్డులు, పాస్బుక్లు, ఏటీఎం కార్డు. మన పేరు మీద వాళ్ళు రన్నింగ్ చేసుకుంటారు. మరి మీకు డబ్బులు ఎంత ఇచ్చారు? 5,000 ఇచ్చారు మాకు. ప్రతి అకౌంట్కి 5,000 ఇచ్చారు. నేను తీసింది ఒక్క అకౌంటే. తీసినందుకు ఆ కర్ణాటక బ్యాంకులోనే తీసిచ్చారు. వాళ్ళే సిమ్ కొనిస్తారు. వాళ్ళ డబ్బుతోనే అన్ని ఆధార్ కార్డు నెంబర్ కూడా లింక్ చేపిస్తారు. ఈ అకౌంట్కు సంబంధించి మీకు ఎప్పుడు అనుమానాలు వచ్చింది? అంటే వచ్చిన 2 రోజులు 3 రోజుల నుంచి మాకు తెలియలేదు. తర్వాత ఇలా జరుగుతుందని చూశాను. చూస్తే వీళ్ళు డిటిసి ద్వారా పంపిస్తున్నారు, ఢిల్లీ కానీ డిటిఎస్ కొరియర్ ద్వారా నుంచి పంపిస్తున్నారు. అది అప్పుడు మాకు అనుమానం వచ్చింది. అంటే నీ అకౌంట్ డీటెయిల్స్, పాస్బుక్, ఏటీఎం కార్డు ఇవన్నీ కూడా పంపిస్తాం చూసారా కొరియర్లో? నేను పాస్బుక్ ఇచ్చేటప్పుడు నా మెయిల్ ఐడి పెట్టుకున్నాను. ఆ మెయిల్ ఐడిలో ట్రాన్స్లేషన్ జరిగింది. దానివల్ల నాకు తెలిసింది. ఎంత ట్రాన్సాక్షన్ జరిగింది మీరు మీ అకౌంట్లో చూశారు కదా? 8 లక్షల వరకు జరిగింది. ఎన్ని రోజుల వ్యవధిలో? 3 రోజుల్లో జరిగింది. 3 రోజులు 8 లక్షల వరకు ట్రాన్స్లేషన్ జరిగింది. మీకు అనుమానం అప్పుడు వచ్చిందా? అప్పుడు వచ్చింది మాకు అనుమానం. ఇప్పుడు రోహిత్ అనే వ్యక్తి ఢిల్లీలో ఉన్నాడు, ఆ వ్యక్తి ఇదంతా నడిపిస్తున్నాడని పోలీసులు కూడా చెప్తా ఉన్నారు. రోహిత్తో మీరు ఎప్పుడైనా మాట్లాడారా? వీళ్ళు ఎప్పుడైనా మాట్లాడడం చూసారా? రోహిత్తో మేము మాట్లాడలేదు, కానీ వీళ్ళు వచ్చిన వాళ్ళు ఇద్దరు మాత్రం వాట్సాప్ చాటింగ్ చేసుకున్నారు. వాట్సాప్లో మాట్లాడుకున్నారు, రికార్డింగ్ చేసుకున్నారు. వాట్సాప్లో రికార్డులు పెట్టుకొని మాట్లాడుకున్నారు. ఏమని? వీళ్ళ రికార్డు మామూలు మాట్లాడడం మనకి తెలిసేది కాదు. వాళ్ళు మాట్లాడుకున్నారు. ఇంకా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇలాగే అకౌంట్లు ఓపెన్ చేసి ఇలా ఇబ్బంది పడి డబ్బులు తీసుకొని ఉన్న వాళ్ళు ఎవరైనా? నాకు తెలియదు, కానీ వాళ్ళ అకౌంట్ తీసినప్పుడు చూశాను. అది నాకైతే నాకు వచ్చింది కాబట్టి నేను తెలుసుకున్నాను. అది నా అకౌంట్లో ఎలాగా ట్రాన్సాక్షన్ అయినాయి కాబట్టి నాకు అప్పుడు డౌట్ వచ్చి నేను కంప్లైంట్ ఇవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు పోలీసులు ఏమంటున్నారు ఈ కేసుకు సంబంధించి? ఏమనట్లేదు, ప్రస్తుతానికి తీసుకున్నారు. ఆ ఇద్దరిని అరెస్ట్ చేశారు. 3గురిని అరెస్ట్ తీసుకెళ్లి భవానీపురం పోలీస్ స్టేషన్లో అప్పగించారు. ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయి విచారణ అయితే చేపట్టినట్టుగా మనకు తెలుస్తాం. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో శ్రీకాంత్ ఇంటి విజయవాడ.